బిఫర్ బోల్ట్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ మెట్ దిల్లుకున్న సూపర్ మ్యాన్ రా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. సేమ్ ఇదే ఆడియోలో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఇలాంటి ఎఫెక్ట్స్తో మీరు కూడా ఇలాంటి రీల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎప్పట్లాగే సెక్యూర్ VPN యాప్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని నేను కనెక్ట్ చేసుకున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో అనేది నార్మల్గా మనకు ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోని మనం ప్రీవ్యూలో చూసినట్టుగా ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేసి క్రియేట్ చేయబోతున్నా. ఫస్ట్గా ఇక్కడ లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ డిలీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా ఈ వీడియోని ఏదైనా బేసిక్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని కలర్స్ అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ ఆడియో ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని కాంట్రాక్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే ఈ విధంగా. అండ్ ఇక్కడ కొంచెం షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసుకొని అండ్ ఇక్కడ గ్రాఫ్స్లో దీన్ని గ్రీన్ కలర్ని కొంచెం నార్మల్గా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటే బ్లూ టోన్ కొంచెం ఈ విధంగా కొంచెం నార్మల్ అడ్జస్ట్ చేసుకుంటా కలర్ గ్రేడింగ్. ఓకే, అండ్ గ్రీన్ కలర్ని లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటే ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ ఓకే ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ వైట్ స్కిన్ కలర్ని కొంచెం చేంజ్ చేసుకుంటాయి ఇక్కడ ఓకే ఈ విధంగా. సో ఓకే, సో ఇక్కడ బేసిక్ ఎడిటింగ్ అనేది కొంచెం కలర్ గ్రేడింగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం వీనెట్ని కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. ఓకే ఓకే నేను ఇప్పుడు రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది నార్మల్గా ఈ విధంగా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ వీడియో ఉంది కదా, స్టార్టింగ్లో ఒక 1 సెకండ్ ఉంచుకోవాలి. ఇక్కడ 1 సెకండ్ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఏదైతే 1 సెకండ్ పార్ట్ని స్ప్లిట్ చేసుకున్నామో సో దాని స్పీడ్ని ఇక్కడ 0.5x చేసుకోవాలి ఇక్కడ. ఓకే, దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వచ్చేలా చేసుకోవాలి. మిగతా ఈ పార్ట్ ఉంది కదా, సో దీంట్లో ఇది మొత్తం ఒక వీడియో అనేది 15 సెకండ్స్ వచ్చే విధంగా చూసుకోవాలి మనం. సో మనకి ఇక్కడ ఈ వీడియోలో ఎంత అయింది మనకు ఈ విధంగా 6 సెకండ్స్ ఉంది. సో ఇక్కడ నేను అంతగా అవసరం లేదు నాకు. సో ఇక్కడ జస్ట్ నేను కొంచెం మాత్రమే తీసుకొని దీన్ని స్లో మోషన్ చేసుకుంటాను ఇక్కడ నేను. సో ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ నెక్స్ట్ పార్ట్, ఈ పార్ట్ని ఇక్కడ స్పీడ్ ఉంది కదా, సో దీని స్పీడ్ని నార్మల్ మీద క్లిక్ చేసుకొని స్లో మోషన్లో చేసుకుంటాయి. ఇక్కడ మొత్తం 0.3 చేసుకుంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ 0.3 ఓకే ఈ విధంగా చేసుకుంటే 0.2 ఈ విధంగా చేసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ లెంత్ అనేది మనకు టోటల్గా ఈ విధంగా 8 సెకండ్ ఉంటుంది. సో దీని లెంత్ మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా. సో టోటల్గా ఇక్కడ ఒక 15 సెకండ్ వచ్చే విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే ఈ విధంగా. ఓకే, సో టోటల్గా మనకు ఇప్పుడు 15 సెకండ్ వరకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు మొత్తం స్లో మోషన్ అనేది వస్తుంది. సో దీన్ని స్మూత్గా చేయాలి. ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసుకొని నార్మల్ మీద క్లిక్ చేసుకొని స్మూత్ స్లో మీద క్లిక్ చేసుకొని బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇది టోటల్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దీన్ని నేను మినిమైజ్ చేసుకుంటాను. సో ఇది ఆటోమేటిక్గా తర్వాత స్లో మోషన్లోకి కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. అంతవరకు ఇక్కడ మనం కూడా వేరే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇప్పుడు ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే వీడియోకి స్టార్టింగ్ పొజిషన్ తీసుకొచ్చి సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు ఈ ప్రీవ్యూ వీడియో నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ వరకు ఓకే ఇక్కడ వరకు మనకు బ్లర్ ఎఫెక్ట్ రావాలి ఇక్కడ. సో అందుకోసం మనం ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇది. ఓకే, సో ఈ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ దీన్ని సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని దీన్ని జస్ట్ ఒక 2 సెకండ్ వరకు ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు జస్ట్ ఒక ఇంతవరకు. సో ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాల్యూమ్ని తగ్గించుకుంటాను నేను. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు తీసుకోవాలి మనం. ఓకే, ఈ స్టార్టింగ్ వచ్చేసాలి. ఇక్కడ నుంచి ఒక 3 సెకండ్ వరకు వచ్చే విధంగా. ఓకే, ఇంతవరకు. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని దెన్ ఇక్కడ 3 లేయర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ బేసిక్లో ఇక్కడ. ఓకే,
అండ్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఫిల్టర్ని 0 చేసుకోవాలి ఇక్కడ. అండ్ దెన్ ఈ విధంగా చేసుకోవాలి దీన్ని, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత సో దీన్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. సో ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి దీనికి. సో ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. సో ఈ షేక్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇది. అండ్ దీన్ని ఇంటెన్సిటీ వచ్చేసి 15 చేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా. సో ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి ఇక్కడ. ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. మీరు కావాలంటే ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇంతే యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు నైట్ క్లబ్లోనే మనకి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ కిందికి ఉంటుంది స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్. సో ఇక్కడ స్ప్లిట్ ఫ్లికర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంతవరకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఈ పొజిషన్లో తీసుకురావాలి ఇక్కడ. దాని ఇక్కడ ఈసారి బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక సింపుల్గా ఎన్వలపింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సింపుల్గా ఇక్కడ ఇది ఈ ఎఫెక్ట్ని కొంతవరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నైట్ క్లబ్. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫ్లాష్ టీ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. దీన్ని యాడ్ చేసుకొని దీన్ని ఎండ్ వరకు తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా వస్తుంది టోటల్గా. ఈ విధంగా టోటల్గా మనకు ఎఫెక్ట్ అనేది వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు.